ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒక కొత్త వాళ్ళని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను ఈరోజు కానూరులో మన కళ్యాణం మండపం రోడ్లోని హర్ష డిజైనింగ్ బోటిక్లో ఉన్నాను. ఆ బోటిక్లో అసలు ఏమేమి తయారు చేస్తారు, ఏం చేస్తారు, ఏం స్టిచ్ చేస్తారు, అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చేసరికి ఇక్కడ పెయింటింగ్ జరుగుతుంది. దీని గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, మీ పేరు? సుష్మా. ఓకే, ఏం చేస్తున్నారు? హ్యాండ్ పెయింటింగ్ చేస్తున్నానండి ఫ్యాబ్రిక్ మీద. ఓకే, ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ పెయింటింగ్ చేస్తారు. ఎన్ని రకాలు ఉంటాయండి పెయింటింగ్స్ అసలు? అంటే ఒకే టైప్ ఆఫ్ చీర మీద వేస్తారా, రకరకాలుగా వేస్తారా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి హ్యాండ్ పెయింటింగ్ ఆన్ ఫ్యాబ్రిక్స్. ఇది మనం ఎకర్లిక్స్ అని కలర్స్ తోటి వేస్తాము. ఓకే. సో ఇది జనరల్గా ఏంటంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే కొంతమందికి నాకు చదువు రాదమ్మా, ఇది వేయటం వచ్చా, అర్థమవుతుందా అంట అడుగుతారు కదా. అలా ఏం ఉండదు, ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎంత విలేజర్స్ అయినా, ఎంత ఇలిటరేట్ అయినా, ఎవరైనా హ్యాండ్ పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్. సో దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే. సో దీనికి క్వాలిఫికేషన్తో సంబంధమే లేదు. ఇది నేర్చుకోవడానికి మనకి కొంచెం చిన్నగా ఇంట్లో లేడీస్ జనరల్గా ముగ్గులు వేస్తారు కదా. సో అలా ముగ్గులు పెట్టడం వచ్చినా, చిన్న ఆర్ట్స్ వేయటం వచ్చినా, అలాంటి వాళ్ళు దీన్ని ఈజీగా వేయచ్చు. ఓకే. అండ్ దీనిలో హ్యాండ్ పెయింటింగ్లో శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం కలర్స్ చూస్ చేసుకోవాలి వస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు సిల్క్ ఫ్యాబ్రిక్స్కేమో ఎకర్లిక్స్, కొన్ని సిల్క్ ఫ్యాబ్రిక్స్లోనే ఇంకా సాఫ్ట్ సిల్క్ వస్తుంది, లైక్ ఆర్గంజా, సాటిన్, ఇట్లాంటి వాటికి ఏంటంటే సిల్క్ కలర్స్ అని విడిగా ఉంటాయి, వాటితో వేస్తాము. అండ్ కాటన్, వీటన్నిటికి కూడా ఎకర్లిక్స్ వీటితోనే యూజ్ చేస్తాం. కానీ కాటన్లో కూడా మనం నేర్పించేది బ్లాక్ ప్రింటింగ్ కూడా సెక్షన్ సపరేట్గా ఉంటుంది. అజ్రిక్ ప్రింట్, బ్లాక్ ప్రింట్స్ అండ్ తాంజూర్ డిజైన్స్ కూడా మనం దీని మీద వేస్తాం. ఫాయిల్ ప్రింట్ తోటి కూడా వేయచ్చు. ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీనిలో పట్చిత్ర ఆర్ట్ కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మధుబని ఆర్ట్స్, మండల్ ఆర్ట్స్, ఓకే, ఇట్లా వివిధ రకాలుగా ఉంటాయి. ఓకే. అలా మనం స్టార్టింగ్ ఇది బేసిక్ ఆర్ట్ అనమాట. ఈ బేసిక్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు నాగలక్ష్మి గారు అని ఊరు నుంచి వచ్చారు. ఓకే. హాయ్ మ్యామ్, నమస్తే. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు మ్యామ్ మీరు? 1 month నుంచి వస్తున్నాను. 1 month నుంచి వచ్చేసిందా? 1 monthలో పెయింటింగ్ వచ్చేస్తుందా? వస్తుంది. ఓకే. 2 daysలో వచ్చింది. ప్రాక్టీస్ మళ్ళీ. ఓకే. మెయిన్ మన శ్రద్ధ ఉండాలా మేడం, లేకపోతే మేడం 1 monthలో కోర్స్ అయిపోతుందా? 1 month ముందే నేర్పించారు. ఇంకా ప్రాక్టీస్ మోడ్ ఇంకా బాగా రావాలని నెక్స్ట్ వస్తున్నాను నేను. ఓకే. ఓకే. ప్రాక్టీస్ మీదే ఏ పెయింటింగ్ అవ్వచ్చు, వర్క్స్ అవ్వచ్చు, ఎంబ్రాయిడింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే నేర్చుకోగానే రావు, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే. అది ఎలాంటి ప్రొఫెషన్ అయినా సరే ప్రాక్టీస్ లేదే మనం నేర్చుకుని పక్కన పెట్టేసామంటే కుదరదు. ఓకే. ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత దానిలో నైపుణ్యత, మెలకువలు తెలుస్తూ ఉంటాయి మనం వైగా. ఓకే మ్యామ్. నేను మీకు కొన్ని చూపిస్తాను. చూపించండి. వావ్, సూపర్, చాలా బాగుంది. రీసెంట్గా నేర్చుకున్నారు. హాయ్ మ్యామ్, నమస్తే. ఓకే, చాలా బాగుంది. మమతా గారు వేశారు లైక్ దిస్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ మీద ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎంత బాగుందనండి, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ మధ్యన విన్నాను బ్లౌజ్ నేనైతే విన్నాను, నేను చూడలేదు మేడం, నేనైతే ఇంట్లోంచి బయటకు రాను ఎక్కువ. అయితే విన్నాను బ్లౌజ్ మీద పెయింటింగ్ చాలా బాగుంటుంది, చాలా బాగా వేస్తున్నారు అని. నిజంగా అందరూ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఎక్కువ, బట్ వింటేజ్ స్టైల్ అనమాట. నిజానికి చెప్పాలంటే అప్పట్లో పెయింటింగ్స్ వేసుకుని హ్యాండ్ తోటి వర్క్స్ చేసుకుని ఇట్లాగా డిజైన్ చేసుకునేవాళ్ళు బ్లౌజ్ ని. ఓకే. సో ఇది హై నెక్స్ కి ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువ. దీన్ని మధుబని ఆర్ట్ అని అంటారు. ఓకే, మధుబని ఆర్ట్. ఈ పెయింట్లోనే చాలా రకాలు ఉన్నాయి అయితే. చాలా అంటే చాలా రకాలంటే కలర్స్ యూజ్ చేసేది ఒకటే, బట్ ఏమవుతుందంటే మనం ఏదైతే వేస్తున్నామో డ్రాయింగ్ మీద బేస్ అయింది. కలంకారీ డిజైన్స్ వేరేగా ఉంటాయి. పట్టిచిత్ర ఆర్ట్స్ అని మన భారతదేశపు చరిత్రని, ఏదైతే పాశ్చాత్య దేశం అని అంటారో సో ఆ చరిత్రని చెప్పగలిగేది పట్టిచిత్ర ఆర్ట్, కలంకారీ ఆర్ట్. ఇవి ఎక్కువ. ఈ రెండిటికి మన దేశంలో చాలా ఎక్కువ ప్రాముఖ్యత.
ఇక్కడ నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. మ్మ్. సో ఇవన్నీ ఏంటంటే మన ఇండియన్ కల్చర్ ఎప్పటి నుంచో, ఇవన్నీ కలకత్తా ఆర్ట్ అనమాట. ఓకే మ్యామ్. మధుబని ఆర్ట్ అనేది కలకత్తా ఆర్ట్. ఓకే మ్యామ్, చాలా అంటే చాలా బాగా ఇది చేస్తున్నారు. shades అండి, మహిళలకి water shades ఇది. మీరు చేస్తూ మరో 10 మంది మహిళలకి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదములు. మరొక మంచి విషయంలో ద్వారా మరొక డిజైన్ ద్వారా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Okay, thank you. నమస్కారం.